సై నైనిక సైలెంట్ గా ఉండి సేఫ్ గేమ్ ఆడారు. హ్మ్. సేఫ్ గేమ్ అండ్ లైక్ ఎలా అంటే జనాలకి హుహుహు. ఇలా సైలెంట్ కూడా ఒక సేఫ్ గేమ్. హ్మ్. బ్యాడ్ అవ్వకుండా, హ్మ్. ఎవరితో మాట్లాడకుండా ఇది ఒక సేఫ్ గేమ్. హుహు. మన క్యారెక్టర్ బయట పడకుండా అన్నట్టు ఒక అందరికి అనిపించింది ఇదే దానికి. ఇదే నా క్యారెక్టర్ అండి. నేను అస్సలు ఎప్పుడైనా ఇప్పుడు నా హ్మ్. సీ పీపుల్ జస్ట్ ఎక్స్‌పెక్ట్ దట్ 'బిగ్ బాస్‌కి' వెళ్ళి వాళ్ళు మారి గేమ్ ఆడతారు. నేను అసలు అలా ఉండను కూడా. హ్మ్. బికాజ్ ఐ డోంట్ నో హౌ టు ప్రిటెండ్. హ్మ్. అండ్ సేఫ్ గేమ్ ఒకవేళ ఇఫ్ ఐ హాడ్ ప్లేడ్ సేఫ్ హ్మ్. ఐ వుడ్ హావ్ బీన్ ఇన్‌సైడ్ ద హౌస్ ఇప్పుడు కూడా. హ్మ్. కానీ హ్మ్. నేను సేఫ్ ప్లే చేయలేదు. నేను మాట్లాడకపోవడం కూడా నాకు మైనసే అయింది. అదే నేను ఇంకా నాకు యాహ్! నెక్స్ట్ క్వెషన్ అదే. ఈ సో సైలెన్సే ఈ నాకు సైలెంట్ గేమే మైనస్ మీకు సమ్‌వేర్ బికాజ్ ఐయామ్ జస్ట్ దట్ పర్సన్. హ్మ్. వెన్ అదే నాకు ఐ డోంట్ నో వై ఐ వాల్యూ మై వర్డ్స్ అ లాట్. హ్మ్. నా మాటలకి వాల్యూ లేనప్పుడు నేను అసలు మాట్లాడను. ఎక్కడైనా ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతాను. మీరు హ్మ్. అది అర్థం చేసుకుంటేనే నేను మాట్లాడతాను. హ్మ్. మీరు అది నేను అర్థం చేసుకుని నువ్వు ఏదైనా మాట్లాడు, నేను అప్పుడు మాట్లాడను. బికాజ్ ఐ నో వాట్ ఎవర్ ఐ స్పీక్ యూ విల్ నాట్ రిసీవ్. సో నేను వదిలేస్తా అలా జనాల్ని. అదే నాకు మైనస్ అయింది అక్కడ. బీయింగ్ ఏ డాన్సర్. డాన్స్ ఎందుకు చేయలేదు అంటారా? బీయింగ్ అ డాన్సర్ డాన్స్ లేదు, సైలెంట్ గా ఉండ. ఇది కూడా సైలెంట్. I'll tell this గేమే again. సైలెంట్. నాకు నేను ప్రెస్ మీట్ లో కూడా ఇది అడిగారు, మేడం మీరు డాన్స్ ఎందుకు చేయలేదు? సో నేను ఎప్పుడైనా ఐ థింక్ నేను మిగతా డాన్స్ షో చేసినప్పుడు కూడా ఐ am నాట్ అ మార్నింగ్ పర్సన్. నా ఈ బద్ధకం చెప్పొచ్చు దట్ ఐఎమ్ లేజీ దట్ వే. అండ్ నేను పర్ఫామ్ చేసిన ప్రతి సాంగ్ ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ అ ఫీమేల్ సాంగ్. ఇట్ హ్యాస్ టు బి అ ఫీమేల్ సాంగ్. బికాజ్ నేను ఒక డాన్సర్ని, సో ఎవ్రీ టైమ్ నేను డాన్స్ చేసేటప్పుడు ఆ డాన్సింగ్ అనేది హార్ట్ నుంచి వస్తుంది నాకు. ఎందుకంటే ఐ లవ్ డాన్సింగ్. అలా అని బికాజ్ ఓకే ఆడియన్స్ చూస్తారు కదా ఐ హ్యావ్ టు గివ్ కాంటెంట్ అని నేను డాన్స్ చేయలేదు, అస్సలు చేయలేదు. సో వెన్ ఐ వాంటెడ్ టు డాన్స్, నాకు నిజంగా అలా హార్ట్ నుంచి ఓకే ఈరోజు డాన్స్ చేయాలి, ఈ పాట బాగుంది, స్టెప్స్ వచ్చినప్పుడు నేను డాన్స్ చేసా ఫ్రమ్ మై హార్ట్. కానీ ఐ అండర్స్టాండ్ వై. బట్ వెన్ ఐ సా మై ఏవి, నేను ఏవిలో నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. అది ఎందుకు బయటికి రాలేదు నాకు తెలియదు. కానీ ఏవిలో ఎవ్రీ సెకండ్ ఇస్ మీ డాన్సింగ్. సో ఐ డోంట్ నో హౌ. అది పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు డాన్స్ చేయలేదు అనుకుంటున్నారు. కానీ ఐ థింక్ మీద ఇట్స్ జస్ట్ నాట్ ద కాంటెంట్ ఐ వాంటెడ్ టు గివ్ పీపుల్. వీకెండ్స్ లో చేసావు ఆ సాంగ్, See, తప్పదు అది. వీకెండ్ లో కూడా కొన్ని పాటలు నాకు నచ్చకపోతే నేను ఊరికి వెళ్ళేలా అవుతున్నా, బట్ నచ్చితేనే మంచిగా ఉన్నా. సో ఇట్స్ జస్ట్ లైక్ వెన్ ఐ లవ్ సంథింగ్ అది హార్ట్ నుంచి చేయాలి. నేను ఐ కాంట్ ప్రిటెండ్ దట్ ఐఎమ్ డాన్సింగ్. ఫేక్ గా చేయలేవు. నేను అస్సలు. నైనిక కొన్ని టైంలో వాయిస్ అవుట్, లైక్ మాట్లాడాల్సిన టైంలో మాట్లాడదు. లైక్ సిచ్యువేషన్ విష్ణుప్రియకి క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు నువ్వు విష్ణుకి సపోర్ట్ గా వెళ్ళి వాయిస్ రేస్ చేయడం జరిగింది. అదే విష్ణుప్రియకి క్యారెక్టర్ లెస్ లైక్ ఫ్యామిలీకి సంబంధించింది కానీ లైక్ క్యారెక్టర్ లెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు సోనియా దానికి అక్కడ నువ్వు ఎందుకు విష్ణుకి స్టాండ్ తీసుకోలేదు? సోనియా చెప్పేటప్పుడా యాక్చువల్లీ నాకు అసలు వాళ్ళు టు బి ఆనెస్ట్ నాకు విష్ణు అక్క కొన్ని మాటలు కొన్ని వర్డ్స్ నాకు అర్థం కావు. షీ స్పీక్స్ ఇన్ ప్రాపర్ తెలుగు. ఆమె షీ హ్యాస్ ఎ సంస్కృత్ తెలుగు టు హర్. సో నాకు కొంచెం అది తీసుకోవడానికి నాకు ఏం చెప్పిందని ఉంటాను నేను. అండ్ టు బి ఆనెస్ట్ అది ఐ డోంట్ నో వై ఆ సిచ్యువేషన్ అంతా గలీజ్ గా పోట్రే ఎందుకైంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే విష్ణు అక్క అందరికి వెళ్ళి షీ లెజిట్ ఆస్క్ అ వెరీ నార్మల్ క్వశ్చన్, మీకు నిఖిల్ కి ఫ్రెండ్షిప్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అడిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు ఇలా బ్యాక్లాష్. అండ్ ఈవెన్ దిస్ టాపిక్ నామినేషన్ లో కూడా మాకు అందరికి తర్వాత వచ్చింది ఇది. అండ్ ఇది నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ ఎవరి ముందు అయ్యాను? ఐ వెంట్ టు నిఖిల్ అండ్ స్పోక్ కి వై ఆర్ యూ నాట్ సేయింగ్ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ అయ్యేటప్పుడు వీ కాంట్ స్పీక్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కేస్తారు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు డిఫెండ్ చేస్తున్నావు, ఆమె డిఫెండ్ చేసుకోవాలని చెప్తారు. సో అప్పుడే అండ్ బికాస్ ఐ వాజ్ ఆల్సో యాజ్ అ చీఫ్ అప్పుడు కూడా మాట్లాడేస్తారు దట్ వై ఆర్ యూ స్పీకింగ్, యూ హ్యావ్ టు కీప్ లెట్ హర్ టాక్ అని ఉంటుంది. కరెక్ట్ గా తర్వాత నేను విష్ణు అక్క కూడా అప్పుడు రిసీవ్ చేయలేదు. షీ కుడ్ నాట్ హియర్ వాట్ షీ సేయింగ్. కానీ నేను విన్నా. బట్టల మీద కామెంట్ చేసింది ఆమె, బట్టల మీద, ఫ్యామిలీ మీద, ఇదంతా అయింది. ఫ్యామిలీ మీద అసలు ఎవరు వినలేదు. అది వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు చూసి వీకెండ్ లో మాకు అది ముందుకు వచ్చింది. అమ్మో ఎంత పెద్ద మాట చెప్పిందని అప్పుడు తెలిసింది మనకి. బట్ దెన్ ఆల్సో
అప్పుడు నేను యాక్చువల్లీ వెళ్ళిన విష్ణు అక్కకి దట్ యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్ ఆన్ దిస్. ఎందుకంటే మీ బట్టల మీదను షీఈ్ యాక్చువల్లీ సేయింగ్ దట్ మీ బట్టల గురించి వేరే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మీ పక్కన కూర్చోలేకపోతున్నారు. ఇవన్నీ నాకు అర్థం కాలేదు బికాస్ ఐ డోంట్ నో హూస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అండ్ నో బడీ గివ్స్ ఎనీబడి అ రైట్ టు కామెంట్ ఆన్ దర్ క్లోదింగ్. బీయింగ్ అ ఫీమేల్ హర్ సెల్ఫ్ ఐ ఫెల్ట్ దట్ వాస్ వెరీ రాంగ్. బట్ విష్ణు అక్క కొంచెం స్టాండ్ తీసుకోలేదు. షీస్ లైక్ అవునా ఇలా చెప్పిందా సరే ఎలా లైట్ తీసుకుంది ఆమె బికాస్ మేబీ షీ డిడ్ంట్ వాంట్ టు ఫైట్ అనుకున్నా. వీకెండ్ లో అలా వచ్చేసరికి కూడా నాకు సరే అది రిజాల్వ్ చేసేసి వాళ్ళే మాట్లాడుకొని అది రిజాల్వ్ అయిపోయింది. సో ఇట్స్ జస్ట్ అగైన్ సమ్ టైమ్స్ మేబీ I wanted her to fight more because it was a personal thing. నేను అప్పుడు కూడా when she was told characterless అనే వర్డ్ ఎప్పుడు వచ్చింది అప్పుడు కూడా అదే చెప్పిన, నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు, నువ్వు ఎందుకు ఊరుకొని ఉన్నావు. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడ్డా? నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, నాకు ఐ థింక్ టెన్సెస్ అంటారు కదా, టెన్సెస్ వర్బ్స్ ప్రొనౌన్స్ ఇవన్నీ నాకు నేను నామినేషన్ చేయనప్పుడు కూడా ఒకటి అనుకుంటా కానీ అది ఏదోలా పోర్ట్రే అవుతుంది, ఏదోలా వినిపిస్తుంది వాళ్ళకి. సో ఐ థింక్ సమ్వేర్ లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. అండ్ ఇంగ్లీష్ మాట్లాడగానే బిగ్ బాస్ లైక్ తెలుగులో మాట్లాడండి. సో ఎస్ మేబీ సమ్వేర్ లాంగ్వేజ్ వాజ్ అ ప్రాబ్లం. నాకు సార్ వీకెండ్స్ వచ్చి నైనిక కనిపించట్లేదు, నైనిక సైలెన్స్ గా ఉన్నావు, ఎందుకు నైనిక అలా ఉన్నావు అని చెప్తున్నప్పుడు కూడా నీకు అర్థం కాలేదా నైనిక నువ్వు గేమ్ ఆడాలి అని? నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను ఆడడం కూడా స్టార్ట్ చేశాను. కానీ నేను ఇప్పుడు కూడా ఎపిసోడ్ చూడలేదు కాబట్టి నాకు క్లారిటీయే లేదు అసలు ఎందుకు బయటికి రాలేదు అది. నేను ఈ రోజు కూడా పొద్దున నా ఫ్రెండ్స్ అండ్ మమ్మీతో డిస్కస్ చేస్తూ ఉంటే దేవర్ లైక్ ఇది టాపిక్ లో ఎందుకు కనిపించలేదు, బరాబర్ మాట్లాడినాను నేను ఇంట్లో, అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు. నీ ఫ్రెండ్స్ ఎవరు హౌస్ లో? నా ఫ్రెండ్స్ ఓన్లీ 2 people, నిఖిల్ అండ్ సీత. వాళ్ళిద్దరిలో స్ట్రక్ అయిపోయావా? లేదు, నేను అందరితో మాట్లాడినా. ఐ ట్రైడ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్. నేను వచ్చేటప్పుడు కూడా ఎవ్రీ వన్ ఫెల్ట్ బ్యాడ్ అండ్ అందరితో ఒక వేరే వేరే బాండ్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ స్టార్టింగ్ నుంచి ఎవరితోనో వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ ఉంది అండ్ దట్ వాజ్ అగైన్ హిమ్ అండ్ హర్. బిగ్ బాస్ లో గ్రూప్స్ నడుస్తున్నాయా? యా నడుస్తున్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఆబ్వియస్లీ ఇప్పుడైతే పవర్ పఫ్ గర్ల్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఐ థింక్ దేర్ ఇస్ ఓన్లీ 2-3 గ్రూప్స్ ఐ థింక్ సో. వన్ ఈస్ ద ఓజీస్, వన్ రాయల్ క్లాన్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు, ఇంకొకటి గ్రూప్ ఉంటది విచ్ ఇస్ ఐ థింక్ సో ఇలా ఫామ్ అవ్వచ్చు. గ్రూప్స్ అంటే ఏంటి తెలుసు కదా, నేను అడిగింది గ్రూప్ లో ఆడేవారు విచ్ ఇస్ తో అలా అయితే ఒకే గ్రూప్ ఉంటది విచ్ ఇస్ బిగ్ బాస్ గ్రూప్. నో, నిఖిల్, యష్మి, పృథ్వీ అండ్ ప్రేరణ. అచ్చా వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారా? నాకు అలా అనిపిస్తుంది బికాస్ కొంచెం ప్రిఫరెన్సెస్ అనేది చూసాను అండ్ వాళ్ళకి గేమ్ తెలుసు అని చెప్తున్నారు. బయట గేమ్ చూసాము, బయట బాగానే ఆడింది, ఇప్పుడు కూడా షీఈ్ అ స్ట్రాంగ్ కంటెండర్ ప్రేరణ. సో దే ఆర్ ఆల్ లైక్ బయట గేమ్ చూసాము కాబట్టి ఇప్పుడు కూడా అదే సపోర్ట్ చేస్తాము అని ఉన్నారు. అది నాకు నచ్చలేదు. హౌస్ లో